హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా గార్డెన్లో కొన్ని చిన్న అప్డేట్ అండి. ఇదివరకు మీకు అప్డేట్ ఇవ్వనివి ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నాను అనమాట. వాటితో పాటు ఇక్కడైతే చూడండి, ఇదివరకు మనం మినీ బత్తాయి అని చెప్పుకున్నాం కదా, వాటి ఫ్రూట్స్ అయితే కొన్ని రాలిపోయాయండి. ఒక 3-4 మాత్రం రాలిపోయాయి. బట్ అది కామన్ అనమాట. వచ్చిన ప్రతి పువ్వు మనకు ఫ్రూట్గా మారి మన చేతికైతే రాదు కదా. సో ఎంతవరకు ప్రాప్తమో అంతే. సో ఒక 3 అయితే రాలిపోయాయి. దీనికి వాటరింగ్ ఎక్కువ చేయకూడదండి. నేనైతే లైట్గానే చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి రాలిపోయింది, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇంకొకటి కింద రాలిపోయిందండి. ఇక్కడ మొత్తం అయితే 3 కాయలు రాలిపోయాయి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ చూడండి, రెడ్ కార్న్ అండి. రెడ్ కార్న్ ఇది వరకు రాలేదని చెప్పాను కదండి, అవి కొంచెం లేటుగా వచ్చాయన్నమాట. సో మొత్తానికి అవి కూడా మనకు సాయిలీలా స్టోర్ నుండి తెప్పించినవి, అవి కూడా జర్మినేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి అండి, లెట్యూస్ 2 వెరైటీస్ తెప్పించాం కదా, రెడ్ అండ్ గ్రీన్. సో ఒక దాంట్లో రెడ్ వేసాను, ఒక దాంట్లో గ్రీన్ వేసానండి. చిన్న చిన్న కంటైనర్స్లోనే వేసాను. ఇదిగోండి నాకైతే వేసిన 1 వీక్కి స్ప్రౌటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ లీవ్స్ కొంచెం రౌండ్గా బాల్ షేప్లో ఉన్నాయి. సో అవన్నీ లెట్యూస్ అన్నమాట. ఇక్కడ ఇంకొక వెరైటీ వేసాను. ఏది రెడ్ ఏది గ్రీన్ అనేది ఇంకా ఐడియా లేదండి. లీవ్స్ కొంచెం పెరిగితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పటికైతే చిన్న కంటైనర్స్లోనే వేసుకున్నాను. అండ్ ఇక్కడ పర్పుల్ క్యారెట్ వచ్చేసి మళ్ళీ కొన్ని సీడ్స్ అయితే పెట్టానండి. ఒక 3-4 సీడ్స్. నాకు ఎక్కువ ప్లేస్ లేదు, ఉన్న దాంట్లోనే చూద్దామని పెట్టాను. అవి అందులో ఒక 2 అయితే మళ్ళీ స్ప్రౌటింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ చూడండి, హనీ డ్యూ మిలోన్ అన్నాం కదా గ్రీన్ కలర్లో. సో అవైతే మొక్కలు 3 పెట్టాం, 3 వచ్చాయి అన్నాను కదా. అవైతే చాలా చక్కగా గ్రో అవుతున్నాయండి. చూడండి వైన్స్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ బెండ పెట్టాం కదా, ఇదిగోండి బెండ మొక్కలు కూడా అసలు చిన్న మొక్కలకే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇదిగోండి ఇదొకటి, ఇంకొకటి బెండ మొక్కే అండి. ఇది కూడా చిన్నగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. బట్ నేను వీటిని పిన్ చేసేస్తాను, అంత చిన్న మొక్కకి ఫ్లవరింగ్ అనేది రాకూడదు. ఇంక ఇక్కడ సపోటా మొక్క అండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. తాయి లాంగ్ సపోటా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాలకూర అంతా హార్వెస్ట్కి రెడీగా ఉందండి. నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఆకుకూరలు మోస్ట్లీ అప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి కూరల్లోనూ. పాలకూర అయితే చిన్న చిన్న కంటైనర్స్లోనే ఉంది. అండ్ ఇక్కడైతే తోటకూర అండి, ఇది కూడా నేను అస్సలు వేయలేదు, పసుపు మొక్కల్లో వాటంతట అవే వచ్చాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన గార్డెన్లో ఈ సీజన్ అంటే ఈ ఇయర్ ఈ సీజన్కి ఇదే ఫస్ట్ బీరపాదు హార్వెస్ట్ అనమాట. బీరకాయల హార్వెస్ట్ చూస్తున్నారు కదా, 2 వచ్చాయండి. ఫస్ట్ 2 వచ్చాయి అనమాట. ఇంకా కొన్ని నేను చూసుకోలేదండి, పాలినేషన్ చేయలేదు, ఇంకా చిన్న మొక్క ఎదుగుతుంది కదా అని లైట్ తీసుకున్నాను. బట్ ఈ 2 అయితే పాలినేషన్ చేశాను. సో మనకి 2 ఒకేసారి హార్వెస్ట్కి అయితే వచ్చేసాయండి. సో ఇప్పుడు 2 అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ పర్టికులర్గా అయితే చెక్ చేస్తున్నానండి, ముదిరిపోయాయా ఏంటి ఇంత లావు ఉన్నాయి అని చెప్పి పర్టికులర్గా అయితే చెక్ చేశాను. బట్ చాలా మెత్తగా ఉన్నాయండి, చూడ్డానికి అలా ఉన్నాయి బట్ లేతగా ఉన్నాయన్నమాట. పొడుగు చూసారా ఎంత పొడుగ్గా ఉందో, అసలు ఇలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే సాయిల్ అంత బాగా ఉందన్నమాట, అంతా మనం కంపోస్ట్ చేసిన సాయిల్ కదండి. ఇదండి మన గార్డెన్లో ఇవాల్టి అప్డేట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.